5 months బ్యాక్ కూడా ఇచ్చాను సార్. మొత్తం ఇప్పుడు పాలన అయితే స్తంభించిపోయింది సార్. లైట్లకు కానీ మోరీ కానీ కూడా పట్టించుకుంటూ లేవు. మాకు సెక్రటరీ గారు అడిగితే కూడా మాకు ఫుల్ పవర్ రాలేదు, మేమేం చేయలేము. గ్రామం కూడా డెవలప్మెంట్ కూడా లేదు సార్. మాకు దయచేసి గ్రామ పంచాయతీ రోడ్ సైడ్ ఉంది సార్. విలేజ్ పీపుల్ అంతే పూర్గానే ఉన్నారు, అంతే అభివృద్ధి ఉన్నారు. లోపల అంటేనే ఉంది సార్. బట్ అప్పుడు మున్సిపాలిటీని తట్టుకునేంత ఇంకా ఇవ్వలేము సార్. పాత విలేజ్ మొత్తం మెయిన్ రోడ్ మీద కొన్ని షెటర్స్ పెద్ద బిల్డింగ్ చూసి ఏదో డెవలప్మెంట్ అయితే లేదు సార్. లోపల దయచేసి దాన్ని ఆపడానికి మీ సహకారం చేశారు. అట్లనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కూడా కొంచెం పనిచేస్తారు సార్. స్టే ఉంది సార్. అది సార్ పవర్ మాకు ఇంకా రాలేదు. ఇప్పుడు మోరీ ఏదైనా చిన్న వర్క్ ఉంటే 5,000 ఖర్చు అవుతుంది కదా సార్. మేము మాకు చెక్ వస్తుంది చేయలేమంటాం. ఇళ్ళకి సంబంధించి అడిగితే కూడా వస్తుంది, పైనుంచి బంద్ ఉన్నాయి, మేము ఏం చేయాలి, మాకు ఫుల్ పవర్స్ లేవు, ఇట్లా మాట్లాడుతుంది. దయచేసి మా గ్రామ పంచాయతీ వస్తే సొంతంగా వార్డు మెంబర్లు ఉంటారు, వాళ్ళ కష్టపడి చూపిస్తారు సార్. అది కరెక్ట్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ప్రజావాణిలో మా పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని సంగారెడ్డి మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని చెప్పేసి మరోసారి మేము కోరడం జరిగింది. ఇంతకుముందు కూడా మేము 5 నెలల క్రింద కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు కాకముందు కూడా మేము గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలుపుతామన్నప్పుడు కూడా మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మా గ్రామస్తుల సంతకాలు తీసుకొని మేము కలవద్దని చెప్పేసి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మా విలేజ్లో ఉన్న స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల దాన్ని మున్సిపాలిటీలో కలుపుతున్నట్టు విలీనం చేస్తున్నట్టు అప్పుడు చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందుకే ఈరోజు మా గ్రామ పంచాయతీలో కూడా ఎలక్షన్లు జరగకుండా దాన్ని స్టే రావడం జరిగింది. మేము పోతిరెడ్డిపల్లిలోని ప్రతి ఒక్కరు పేదవారు చాలామంది ఉన్నారు. మా దగ్గర డెవలప్మెంట్ లేదు. మెయిన్ రోడ్డు పైన కొన్ని బిల్డింగ్లను చూసి ఇక్కడ ఏదో డెవలప్మెంట్ జరిగిపోయిందని చెప్పేసి మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం వల్ల మొత్తం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మా యొక్క వినతి ఏంటంటే మా గ్రామ పంచాయతీని యథావిధిగా కొనసాగిస్తూ పోతిరెడ్డిపల్లి గ్రామంగానే ఉంచుతూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలతో పాటే మాకు కూడా ఎన్నికలు నిర్వహించి మా గ్రామంలోని పరిపాలన సజావుగా జరిగేటట్టుగా మాకు సహకరించి మా గ్రామస్తులు అందరూ కోరుకునేది ఒకటే, మా గ్రామాన్ని పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీగానే ఉంచండి. అలా ఉంచడం వల్లనే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా మోరీలు కానీ నీళ్లు రావడం లేదు, ఎవరు పట్టించుకునేవారే లేరు మాకు. ఇంకా మేము మున్సిపాలిటీలో విలీనమై అక్కడికి దాన్ని అందుకునేంతగా మా పట్టణం పోతిరెడ్డిపల్లి ఇంకా దానికి అభివృద్ధి జరగలేదు. కాబట్టి దయచేసి మేము కలెక్టర్ గారి ద్వారా మేము యావత్ మొత్తం యంత్రాంగానికి, పెద్ద మనుషులకు అందరికీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఇంకా మన మినిస్టర్స్ కానీ మా స్థానికంగా ఎవరున్నా కానీ ప్రతి ఒక్కరే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు గ్రామ పంచాయతీ ఉంచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. గతంలో జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు, వారు పదవిలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలా మా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలుపుతామంటే అప్పుడు జగ్గారెడ్డి గారు వారి వంతు సాయంగా వాళ్ళు కృషి చేసి మా గ్రామాన్ని ఆ రోజు విలీనం కాకుండా కాపాడారు. ఈరోజు స్థానికంగా మొన్న గత ఒక 6 months బ్యాక్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మా విలేజ్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ దానికి ఎటువంటి సహకారం అందించకుండా దాన్ని కలిపేసి చేతులు దులుపుకొని పక్క జరిగిపోయారు. ఈరోజు దాని పర్యవసానం మా గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి వీలైనంత తొందరగా మా గ్రామ పంచాయతీగానే ఉంచి స్థానిక సంస్థల ఎన్నికలు మా గ్రామంలో జరిపించి మా పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా ప్రభుత్వ పరంగా కానీ కలెక్టర్ గారు కానీ మా గ్రామాన్ని కాపాడి మా గ్రామస్తులను అందరికీ కూడా మంచి చేసి వారి దీవెనలు అన్నీ కలెక్టర్ గారికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు సాధ్యమైనంత త్వరగా దీనిపై స్పందించి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఉంచడానికి కృషి చేసి మా గ్రామ ప్రజలందరి తరఫున మేము కోరుతున్నాం సార్. మా గ్రామ ప్రజలందరూ బీదవారు ఉన్నారు, వారందరి దీవెనలు మీకు ఉంటాయి. ఖచ్చితంగా మీరు మా గ్రామాన్ని పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీగా ఉంచే విధంగా మాకు సహకరించగలని మేము కోరుకుంటున్నాం. మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముఖ్యంగా ఎప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ చేసినా మా వెంటంటే ఉండి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు కానీ, రామకృష్ణ రెడ్డి గారి, సత్యం కానీ, ప్రసాద్ కానీ, మా అస్గర్ కానీ, మనోహర్ కానీ, దేవేందర్ కానీ, ప్రతి ఒక్కరు చాలామంది యువకులు ఈరోజు చాలామంది ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరు మాతో పాటు ఎప్పుడు మేము ఏ పని చేసినా అందరం కలిసికట్టుగా చేస్తాము. యువకులు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా పనిచేస్తారు. వారందరూ ఒకటే కోరుతున్నారు, మాకు గ్రామ పంచాయతీ ఉంటే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ అవుతాం, లేకపోతే మొత్తం డెవలప్మెంట్ అయిపోతారని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున యువకులు కూడా తరలి రావడం జరిగింది. పెద్ద మనుషులు కూడా అందరు సంతకాలు పెట్టి 100 మంది పెద్ద మనుషులు సంతకాలు పెట్టి మాకు పంపించారు. వాళ్ళు ఇక్కడ దాకా రాలేని పరిస్థితి, నడవలేరు కాబట్టి అందరూ ఇంటికి ఒక్కరు చొప్పున యువకులు అందరినీ పంపించారు. కాబట్టి కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి మా యొక్క మా విన్నపాన్ని మన్నించి మా గ్రామ పంచాయతీగా కొనసాగించగలని కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.